బాయిల్ కోడికి ఊరి కోడికి ఉన్న తేడా ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలకు ఉందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం నాలెడ్జ్ ఎక్కువగా లభిస్తుందని, ప్రైవేట్ పాఠశాలల్లో బట్టి కొట్టే విధానం ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ పాఠశాలలో టీజీయూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడిబాట ప్రచార జాతను డీఈఓ శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ అంజిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో విద్య ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. మండలాలు కవర్ చేస్తూ మేము జాత నిర్వహిస్తాం సార్. అంటే పాఠశాలలో ఎందుకంటే బడి మనది బాధ్యత మనది అనే కాన్సెప్ట్లో మేము ముందుకెళ్తున్నాం సార్. మరి ఈ 4 రోజుల పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని సంబంధించి ఇన్వైట్ చేస్తూ జిల్లా అధ్యక్షులు వది అహ్మద్ గారు తెలియజేయాల్సింది. ఈరోజు మన జాతాను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా సరే మేము సపరేట్ ఇన్వైట్ చేయలేదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తే, ఎందుకంటే మంచి కార్యక్రమానికి సారు రావడం మాకు సంతోషం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవ జిల్లా సార్ ఆధ్వర్యంలో ముగించుకున్నాం సార్. ఇంకొక 50% మేము కూడా ప్రయత్నం చేద్దామని చేస్తున్నాం సార్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిద్దిపేట అర్బన్ మండల ఎంఈఓ ఇన్పుట్స్ మాకు కూడా ఇస్తే రాబోయే రోజుల్లో ఏ విధంగా పోవాలి, నా ఉద్దేశం ఏముందంటే స్పోర్ట్స్ కోటా ఏ విధంగా అయితే ఇస్తామో గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుకున్నారు వాళ్ళకు కూడా ఒక కోటా ఇస్తే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసానికైనా ఇంకా దేనిలో రిక్రూట్మెంట్ ఉన్నా కానీ ఆ విధంగా ఇస్తే చాలామంది గవర్నమెంట్ స్కూల్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్ ధీటుగా గతంలో నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నప్పుడు గవర్నమెంట్ చదువుకొని గవర్నమెంట్లో కాలేజీలో కూడా చదివినాను. దానికి దీనికి తేడా ఏముందంటే బాయిలర్ కోడి ప్లస్ ఊరు కోడికి తేడా ఉన్నట్టు. దీనికి ఏమైతే అంటే గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే పోతామో మనం హిమ్సెల్ఫ్ ఇండివిజువల్గా పోవడానికి ఆస్కారం ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ చాలా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ ఏంటంటే బట్టి కొట్టి చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండుకి తేడా ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ చాలామంది గవర్నమెంట్ ప్రైవేట్కు తేడా ఏముందంటే మీరు ఆలోచించుకోండి, చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక స్కూల్ పిల్లవానికి వేస్తే ఇంచుమించుగా సంవత్సరానికి 50,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ భోజనం పెట్టి డ్రెస్ ఇచ్చి అన్ని బుక్స్ ఇచ్చేసి ఇంగ్లీష్ మీడియమే నేర్పిస్తూ ఉన్నారు. మంచి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు. మీరందరూ దయచేసి మీరు గవర్నమెంట్ స్కూల్ పంపించండి. మీరు ప్రైవేట్కు గవర్నమెంట్కు ఎంత తేడా ఉందో మీరు చూసుకోండి. మీరు మంచిగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా నైపుణ్యం పెరగడానికి ఆస్కారం ఉంది. మొన్న రిజల్ట్లో కూడా 10th క్లాస్ రిజల్ట్లో కూడా చాలామంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా మంది మంచిగా ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఎంసెట్లు అయినా సరే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు మంచి ర్యాంక్ రావడానికి జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించి మీరు గవర్నమెంట్ స్కూల్ పంపించాలని దయచేసి తల్లిదండ్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను. టీచర్స్ ఎంతో కష్టపడతా ఉన్నారు. ఇంకోటి టీచర్స్ కోరేది ఏంటంటే మీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏ బస్సులో ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని ఎడ్యుకేట్ చేసి ప్రతి బస్సులో ఒక మీటింగ్ పెట్టి ఎట్టి బస్సులో మీరు గవర్నమెంట్ స్కూల్ పంపేయండి. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తూ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి రేషన్ కార్డు రాకపోతే 100% రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నా ఇంకా గవర్నమెంట్ నుండి ఏ స్కీమ్స్లో అవైలబుల్ ఉన్నా ఇందిరమ్మ ఇల్లు అన్నా ఇంకేమైనా ఆ ఇండ్ల కోసం గిట్ట మీ పిల్లలు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారో వాళ్లకు మేము 100% ప్రయత్నం చేసి వాళ్ళకి మేము ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు దయచేసి మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్ పంపించాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎక్కడైతే మీరు చూడండి, యాక్చువల్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్లో అందరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో చాలామంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కేవలం ప్రైవేట్కు గవర్నమెంట్కి ఎంత తేడా ఉందో ఓన్లీ ప్రైవేట్ అంటే బాగుంటుంది అన్నారు. మంచి మంచి టీచర్స్ ఉన్నారు, మంచి ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు పిల్లవాడిని ఎక్కడ లోకల్ లీడర్స్ ఉన్నా పాత స్టూడెంట్స్ ఉన్నా ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ స్కూల్కి పంపించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాను. ఇంకా మీకు ఏ సహకారం అందించానా అని రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా 26 జనవరి అయినా 15 ఆగస్టు అయినా
స్పోర్ట్స్ కంపల్సరీ పెట్టించి ఆ స్పోర్ట్స్లో కూడా ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ఇస్తానని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు రాబోయే రోజుల్లో మీరు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం. అన్ని స్క్రీన్స్ వచ్చినాయి, అన్ని టీవీస్ వచ్చినాయి. మీరు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కానీ యూట్యూబ్లో కొట్టుకుంటే అక్కడ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది, నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు స్క్రీన్ మీద ఏదైతే ఫిలిం చూపిస్తూ ఉన్నారో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని బట్టి ఆలోచించుకోండి, చాలా అడ్వాన్స్గా ముందుకు పోవడానికి గవర్నమెంట్ స్కూల్లో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. దీన్ని బట్టి ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో పంపించాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.